విజయనగర వైభవం. సంగీత, సాహిత్య, సాంస్కృతిక కళా నిలయం ఈ విజయనగరం 1712లో విజయరామరాజుచే విజయ నామ సంవత్సరంలో విజయదశమి రోజున జయవారం నాడు శంకుస్థాపన చేయబడిన ఈ విజయనగరం కోట నేటికి అజేయంగా విజయానికి చిహ్నంగా అలరారుతోంది. ఒకనాడు వేటకై వచ్చిన విజయరామరాజుకు ఈ కోట ఉన్న ప్రాంతంలో కుందేళ్లు వేట కుక్కలను తరుముతూ కనిపించగా ఆశ్చర్యపోయి అక్కడ కనిపించిన ఒక సూఫీ సాధువైన డంకేశావలి బాబాను కారణం చెప్పమని అడిగారు. అది ఈ నేల మహత్యమని, ఇక్కడ కోట కడితే అది శత్రు దుర్భేద్యమై విజయానికి చిహ్నమై నిలుస్తుందని చెప్పారు ఆ బాబా. వెంటనే విజయరామరాజు ఇక్కడ కోట కట్టించి కుంభిళాపురం నుంచి రాజధానిని విజయనగరానికి మార్చారు. ఆ తర్వాత ఎన్ని యుద్ధాలు జరిగినా ఈ కోట నేటికి అభేద్యంగా నిలిచింది. స్వయంగా విద్యాపోషకులైన పూసపాటి గజపతి వంశీల పాలనలో ప్రసిద్ధ కళాశాలలకు, విద్యా సంస్థలకు నెలవుగా అఖండ ఖ్యాతి పొందింది ఈ నేల. అభినవ ఆంధ్ర భోజునిగా పేరు పొందిన ఆనంద గజపతి మహారాజు ఇక్కడి విద్యా సంస్థలకు నాంది పలికి లలిత కళలను ప్రోత్సహించారు. ఈ సీమకు ఆఖరి మహారాజైన పివిజి రాజు గారు తమ వంశస్థుల కళలను నెరవేరుస్తూ తన తండ్రి గారి పేరుతో 1958లో మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మాన్సా సంస్థను స్థాపించి ఈ కోటను మరికొన్ని భూములను ట్రస్టుకు దానమిచ్చారు. వారి కుమారులైన ఆనంద గజపతి రాజు, అశోక్ గజపతి రాజులు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచి ఆ విద్యా సంస్థలను కొనసాగిస్తూ ప్రజా సేవలు చేస్తున్నారు. భారతదేశం మొత్తం మీద ఒక రాజనివాసమైన కోట యావత్ విద్యా సంస్థల కోసం వినియోగించబడటం మనం కేవలం ఇక్కడే చూడగలం. ఆ వంశపు ఆడబిడ్డలు కూడా ప్రజా సేవా తత్పరులే. రేవారాణిగా పేరు పొందిన మహారాణి అప్పల కొండాయమ్మ 1911వ సంవత్సరంలో నెల్లిమరలలో చంపావతి నది వద్ద సురక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. స్త్రీల కోసం ప్రత్యేకించి ఘోష ఆసుపత్రిని నిర్మించారు. ఈ నేలపై నడి ఆడిన, విద్యను అభ్యసించిన మహామహులు ఎందరో వివిధ రంగాలలో విజయనగర కీర్తి పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎగురవేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాకవి గురజాడ కన్యాశుల్కం నాటకానికి ఊపిరి పోసింది ఈ నేలమేది. హరికథలకు సార్థకత చేకూర్చిన పితామహుడు ఆదిపట్ల కథాగానం చేసింది ఇక్కడే. అమర గాయకుడు ఘంటసాల, గానకోకిల సుశీలమ్మ గళాలు సవరించింది ఈ సీమలోనే. ద్వారం వారి వాయులీన రాగాలు దేశమంతా వ్యాపించింది ఇక్కడ నుండి. కలియుగ భీముడు కోడి రాముడు కసరత్తు చేసింది ఈ నేలపైనే. సాలూరి రాజేశ్వరుడు పాటల బాణీలు కట్టింది ఈ గడ్డ మీదే. వ్యవహారిక భాషోద్యమానికి గొడుగు పట్టిన గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తినందించింది ఈ సీమలోనే. మహామహోపాధ్యాయులైన సంస్కృత పండితులు వేదాధ్యయనం చేసింది ఈ గడ్డపైనే. శ్రీ భాష్యం అప్పలాచార్యులు గారు, సద్గురు శివానందమూర్తి గారు వంటి ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్తల ప్రవచనాలకు నెలవు ఈ పుడమే. ఆంధ్ర జాలని నాట్యం పుట్టింది ఇక్కడి. కావ్యకంఠ గణపతముని, పూజ్య త్రైలింగ స్వామి వంటి మహాయోగుల జన్మస్థలం ఈ నేలే. తప్పెడుగుడు, జముకుల కథ వంటి జానపద కళారూపాలు రూపుదిద్దుకున్నది ఈ ప్రాంతంలోనే. పురాతన రామతీర్థ ఆలయం నుండి నేటి రామనారాయణ ప్రాంగణం వరకు ఎన్నో మహిమాన్విత ఆలయాలు ఈ సీమలో వెలిసి ప్రజల సేవలు అందుకుంటూ అలరాడుతున్నాయి. రాష్ట్రంలో తొలి బిఈడి కళాశాల ప్రారంభమైనది ఈ కోటలోనే. శత వసంతాల శారదా సదనము మన సంగీత కళాశాల.
ప్రఖ్యాత సాంస్కృతిక పండితులకు నెలవు సంస్కృత కళాశాల. 145 ఏళ్ల చరిత్ర కలిగినది మహారాజ కళాశాల. ఆనాటి మద్రాసు రాష్ట్రమంతటా పేరు పొందిన విజయనగరం కళాశాలలో చదువుకోవడానికి ఎక్కడెక్కడి నుండో విద్యార్థులు వచ్చేవారు. ఇక్కడ ఉద్యోగాలు చేసేవారు. అలా ఈ నేలపై నడియాడిన వారిలో కొన్ని పేర్లు తెలియని తెలుగువారే ఉన్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, మహాకవి శ్రీశ్రీ, ఆరుద్ర, పింగళి నాగేంద్రరావు, నూకల చినసత్యనారాయణ, యామిజాల పద్మనాభ స్వామి, నేదునూరి కృష్ణమూర్తి, కొడవటి గంటి కుటుంబరావు, శ్రీపాద పినాకపాణి, ఎస్వి రంగారావు, మధున పంతుల సత్యనారాయణ శాస్త్రి తదితరులు ఈ పుణ్యభూమితో ముడిపడిన వారే. సినీ రంగ దిగ్గజాలలో కూడా జేవి సోమయాజులు, జేవి రమణమూర్తి, గొల్లపూడి మారుతీరావు, డిజే శర్మ, రాధాకుమారి, చెళ్లపిళ్ల సత్యం వంటి ప్రముఖులు ఇక్కడ పుట్టి పెరిగిన వారే. ఇంత ఘన చరిత్రను తలదాల్చి ఇందరు మహానుభావుల పాదధూళితో పునీతమైన ఈ నేల యొక్క వారసత్వాన్ని మనమందరం నిలబెట్టుకుందాం. మన విజయనగర సంస్కృతిని, కళా సంపదను కాపాడుకొని భావితరాలకు అందజేద్దాం. సర్వే జన సుఖినో భవంతు.